ఈ నెల 12-15 తేదీల మధ్య అమరావతి పనులు ప్రారంభం. త్వరలోనే ముహూర్తం ఖరారు చేస్తామన్న మంత్రి నారాయణ. మొదటి దశలో 40,000 కోట్ల విలువైన పనులు చేపడతామని వెల్లడి. ఎన్నికల కోడ్ కారణంగానే టెండర్లు ఆలస్యమయ్యాయని వివరణ. కొనసాగుతున్న ప్రాజెక్టులను ఆపడానికి నేను ఉద్ధవ్ ఠాక్రేని కాదు. ఏక్నాథ్ షిండేపై ప్రతిపక్షాల విమర్శలను ఖండించిన సీఎం ఫడ్నవీస్. గత ప్రభుత్వంలో ఆయన ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు కాదని స్పష్టత. తనతో పాటు అజిత్ పవార్, షిండే సమన్వయంతో తీసుకున్నామని వెల్లడి. నటుడు పోసానికి నెల 20 వరకు రిమాండ్. అక్రమంగా కేసులు పెట్టారని విజయవాడ సీఎంఎం కోర్టుకు చెప్పిన పోసాని ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారని ఆవేదన. బీజేపీ కార్యాలయంలో జమిలి ఎన్నికపై సదస్సు. నిత్యం ఎన్నికలతో కోట్లాది మంది సమయం వృధా అవుతుందన్న కిషన్ రెడ్డి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బీజేపీ ఎజెండా కాదు, ఇది దేశ ఎజెండా అని కామెంట్. హైదరాబాద్ ఫాల్కన్ స్కామ్లో రంగంలోకి ఈడీ, కస్టమ్స్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలుపై విచారణ. ప్రెస్టేజ్ జెట్స్ కంపెనీ పేరుతో విమానం కొన్న అమర్దీప్ కుమార్ 1.6 మిలియన్ పౌండ్లు చెల్లించిన నిందితుడు. సినీ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ పై సిబిఐ కేసు. ఇప్పటికే రన్యారావుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన డిఆర్ఐ అధికారులు కొంతమంది బెదిరించి తనతో గోల్డ్ స్మగ్లింగ్ చేయిస్తున్నారని నటి ఆరోపణ. యూపీ బర్సానాలో లాత్మార్ హోలీ సందడి. భారీగా ఏర్పాట్లు చేస్తున్న స్థానికులు. పురుషులను మహిళలు లాఠీలతో కొడుతూ వేడుక. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 80,400, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 87,710, కిలో వెండి ధర 1,08,100 రూపాయలు.